మొట్టమొదటగా తిరుపతి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. అంటే నేను ఏ రోజు కూడా తిరుపతి వెళ్ళలేదు, కానీ ఒక 10 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదట తిరుపతి వెళ్ళాను. అంటే చాలామంది తిరుపతి వెంకన్న చాలా బాగా ఉంటాడు, ఎన్నో మహిమలు కలిగినటువంటి వాడు అని విన్నాను. కానీ ఆ భగవంతుణ్ణి చూడడం నేను అదే మొదటిసారి. బస్సులో వెళ్తున్నప్పుడు నేను మా బంధువులు అందరం కూడా తిరుపతి వెళ్ళాం. వెళ్తున్నప్పుడు ఎంతో భక్తితో కూడినటువంటి నా మనసు భగవంతుని చూస్తున్నాను అనేటటువంటి భక్తితో నిండిపోయింది. అంటే ఎక్కడ ఒక కొత్త లోకాన్ని చూస్తున్నాను అనేటటువంటి సంతోషం నా లోపల కలిగింది. మరి అందరం మా వాళ్ళు, మా బంధువులు, మా చిన్నాన్న, మా అక్కలు, బావలు, మా అత్తమ్మలు, మా నాన్న, మేమంతా కూడా, మా అన్న, వదినలు అన్నట్టు అందరం కూడా ఎంతో సంతోషంతో బస్ ఎక్కి భజన పాటలు పాడుకుంటూ వెళ్ళాం. అయితే అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఆ సంతోషం వేరే ఉంది. ఇంకా తిరుపతి దగ్గరికి వెళ్తున్నామంటే ఎక్కడో తెలియనటువంటి అనుభూతి. అంటే ఎన్ని ఏళ్ళ నుంచి భగవంతుని చూడలేదు, నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను అనేటటువంటి సంతోషం నా లోపల కలిగింది. మరియు తిరుపతి దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ఉద్వేగం కలిగాయి. మరి స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యూలో నిలబడి 1-2 గంటలైనా క్యూలో ఉన్నాం. అంటే అప్పటికి స్వామివారి దర్శనం కాలేదు. కాకపోయినా స్వామివారిని చూడాలి, ఎంత క్యూలో ఉన్నా సరే, ఎంత లైన్లో ఉన్నా సరే, భగవంతుని చూడాలి అనేటటువంటి సంతోషం ఒకవైపు, చూస్తున్నాం భగవంతుణ్ణి కళ్ళారా చూడాలి అనేటటువంటి సంతోషం మా యొక్క మనసులో మెదులుతూనే ఉంది. అంటే ఎప్పుడెప్పుడు స్వామి కనిపిస్తాడు, ఎప్పుడెప్పుడు చూడాలి అనేటటువంటి. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేదాడు స్వామి దగ్గరికి వెళ్ళకముందు స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవడం జరిగింది. అంటే అప్పటికి నాకు గుండు చేయించుకోవాలంటే కాస్త సిగ్గు. కానీ తిరుపతికి వెళ్ళిన తర్వాత కూడా నేను సిగ్గుపడినా, అరే గుండు చేయించుకోవాలన్నా ఎట్లా అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి భక్తులను యొక్క గుండ్లను చూసి నాకు కూడా ఎక్కడ లేనటువంటి అనుభూతి కలిగింది. అంటే మనం ఇంత దూరం వచ్చినాం స్వామి భక్తితో అని చెప్పి నా అంతలకు నేనే నా మనసులో అనుకుని గుండు చేయించుకోవడం జరిగింది. అంటే నా మనసులో అనుకున్న స్వామి నాకు గుండు చేయించాడు, నా దగ్గరికి వచ్చి ఊరికే వెళ్తావా అని చెప్పి గుండు చేయించాడు అనుకొని ఎంతో సంతోషం కలిగింది. మరి స్వామివారి దగ్గరికి వరుస లైన్లో వెళ్తున్నప్పుడు ఎలాంటి బాధ లేదు. ఎందుకోసం అంటే స్వామివారిని చూడాలనే కుతూహలం ఎక్కువ. ఇంకా ఎంతసేపు నిలబడినా సరే అని చెప్పి మరియు లైన్లో వెళ్ళడం జరిగింది.
అలా వెళ్తూ 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 స్వామి దగ్గరికి చేరేటటువంటి సమయం రానే వచ్చింది. మా వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడ చూడకు, ఎక్కడ చూసినా టైం మనకు ఉండదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తోసేస్తుంటారు, మరియు కళ్ళు మూసుకొని దండం పెట్టుకోకు అని మా పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ నేను మాత్రం ఎక్కడ చూడలే. భగవంతుని మీదనే ఆయన నామం తలుచుకుంటూ స్వామివారి దగ్గరికి రాని టైం వచ్చేసింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని చూస్తే చెప్పలేనటువంటి ఆనందం కలిగింది నాకు. ఏ రోజు చూడనటువంటి నాకు ఆ రోజు స్వామివారిని చూసే వరకు నా కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలేదు. అంటే భగవంతుని ఇన్ని సంవత్సరాలకు నేను చూస్తున్నాను. స్వామి ఇప్పుడు నన్ను పిలుచుకున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి స్వామిని చూడాలని ఆసక్తి ఉన్నా పోలేకపోయాను. కానీ ఈనాడు నా వాళ్ళతో, నా బంధువులతో స్వామివారి దగ్గరికి వచ్చాను అనేటటువంటి సంతోషం నా లోపల కలిగింది. స్వామివారిని చూసే కొద్ది ఇంకా చూడాలి చూడాలి అన్నట్లుగానే అనిపించింది. మరియు స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని స్వామివారు నా కళ్ళలో ఆయన రూపం నిలిచిపోయింది. స్వామి ఇంకా నాకు తనివి తీరలేదు, ఇంకోసారి చూడాలని ఉంది అని చెప్పి అక్కడ ఇంకో రోజు కూడా ఉన్నాం మేమందరం కూడా. అప్పుడు మళ్ళీ దర్శనానికి వెళ్ళాం. మళ్ళీ స్వామివారు మొదటి రోజు కన్నా ఆ రోజు ఇంకా మంచిగా కనిపించాడు. అంటే చూసే కొద్దీ తనివి తీరదు స్వామి రూపం. ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది. మరి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం నాకు చాలా బాధ కలిగింది. అంటే భగవంతుని యొక్క దర్శనం అయింది, ఎంత అదృష్టవంతుణ్ణి అనుకున్నా. స్వామి మళ్ళీ నాకు దర్శనం ఇచ్చేటట్లు చేయి స్వామి, మళ్ళీ నీ దగ్గరికి వచ్చేటట్లు చేయి అని మొక్కుకొని రావడం జరిగింది. కానీ మళ్ళా 2 సంవత్సరాలకు మళ్ళీ వెళ్ళా. మళ్ళీ స్వామి దర్శనం మంచిగా అయింది. మళ్ళీ ఒక 5-6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరియు 5-6 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లా 2 times వెంటనే స్వామి దర్శనం అయిపోయింది. అంటే స్వామి కనికరిస్తే మనకి ఎంతో మంచి దర్శనాలు అవుతాయి. స్వామివారిని నమ్ముకుంటే మనకి ఎన్నో పనులు అవుతాయి. కానీ నమ్మకం ముఖ్యం. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని మర్చిపోరాదు. భగవంతుడు మన వెంట ఉంటాడు అనే నమ్మకం మన లోపల ఉండాలి. నమ్మకం లేకపోతే ఏ పని జరగదు. నమ్మకం ఉంటేనే భగవంతుడు కూడా మనల్ని కరుణిస్తాడు. భగవంతుడినే నమ్మంది నాకు అన్నీ కావాలి, స్వామి ఇస్తలేడు అంటే ఎట్లా ఇస్తాడు? అందుకోసం స్వామివారిని తప్పక మన యొక్క హృదయంలో ఉంచుకోవాలి, మన యొక్క మనసులో తలుసుకోవాలి. స్వామివారు మనకు ఎల్లప్పుడూ మన వెంట ఉంటూ మనల్ని కరుణిస్తూ మనల్ని మంచిగా చూస్తాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ, వడ్డీ కాసులవాడ వెంకటరమణ. అంటే భగవంతుని తలుచుకుంటూ ఉంటే మనకు ఏనాడైనా మనకు మంచి జరుగుతుంది. మన తోడు నీడ అన్నీ ఆయనే. కానీ భగవంతుని మీద నమ్మకం లేకపోతే మనం ఎంత తలుచుకున్నా వ్యర్థం.
అందుకొరకు మంచిగా ప్రతిరోజు కూడా భగవంతుని తలుచుకోవాలి. తలుచుకుంటే అన్నీ మనకు మంచి చేస్తాం.